ఇది నార్మల్గా కొంచెం మందంగా వేసుకొని తీసిన దోశ, కొంచెం పలచన చేసిన పిండి. ఇది చూసారా, క్రిస్పీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. సో మీకు ఎలా తినాలనిపిస్తే అలా చేసుకోవచ్చు అన్నమాట ఈ పిండితో. అది హలో అందరికీ, వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. మరొక బ్రేక్ఫాస్ట్ వెరైటీతో ముందుకు వచ్చాను. ఇది 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యము. అయితే ఇప్పుడు నేను చేయబోయేది వెరీ రొటీన్ రెసిపీ దోశ. అయితే ఈ దోశ హోటల్ స్టైల్లో క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా రావాలంటే ఇదే ఇంగ్రీడియంట్. ఆర్ సాఫ్ట్గా, మెత్తగా, ఫ్లఫీగా, గూలుగా రావాలన్నా ఇదే ఇంగ్రీడియంట్. కాకపోతే దాని కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను దోశ పిండిలో చూసారు కదా మెంతులు ఎన్ని కనిపిస్తున్నాయో, చాలా మెంతులు వేసాను. నేను దోశ పిండిలో మెంతులు ఎక్కువగా వాడతాను, దీంతో కలర్ వస్తుంది. అయితే నేను దీన్ని మార్నింగ్ నానబెట్టాను, మంచిగా 2-3 టైమ్స్ కడిగేసి నానబెట్టాను. ఇప్పుడు బాగా నానిపోయింది. అండ్ ఇప్పుడు జార్లోకి వేసేసి మెత్తగా దీన్ని రుబ్బేస్తాను అన్నమాట, మిక్సీలో వేసి. ఆ తర్వాత దీన్ని రాత్రంతా అలా రెస్ట్ ఇచ్చేస్తే బాగా ఫెర్మెంట్ అవుతుంది, పులుస్తుంది. పులిసాక పొద్దున మనం దీన్ని వాడుకోవచ్చు. దోశలు వేయడానికి కానీ, పునుగులకు కానీ, దిబ్బట్టుకు కానీ, దేనికైనా వాడుకోవచ్చు. సరే, మరి నేను ఇది గ్రైండ్ చేసి బ్యాటర్ రెడీ చేసేసి మార్నింగ్కి రెడీ పెడతాను. మనం కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీతో ఉంచుకోవాలి. తర్వాత రేపు అవసరాన్ని బట్టి దీన్ని డైల్యూట్ చేసుకోవటమా, ఇలాగే ఉంచుకోవటమా అనేది మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేను మొత్తం బ్యాటర్ని 3 పార్ట్స్గా చేశాను. ఇది మొత్తం బ్యాటర్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇంకా 2 పార్ట్స్ ఉంది. అది ఇంకో రోజు పునుగులు అండ్ ఇంకో రోజు దిబ్బట్టు కోసం వాటిని అలాగే ఉంచానమాట. ఇంకా ఈ పిండి ఉంది కదా, ఇది మనం పూర్ణాలు చేయడానికి కూడా ఉపయోగిస్తాం అన్నమాట. కాకపోతే ఈ పూర్ణాలు చేయడానికి ఇదే పిండి వాడతాము, కాకపోతే దీన్ని పులియనివ్వద్దు. ఇప్పుడు గ్రైండ్ చేసామంటే ఇప్పుడే దీన్ని పూర్ణాలకి వాడుకోవచ్చు అన్నమాట. బూరెలు, పూర్ణాలు అంటారు కదా, అవి. దోశ పిండి బాగానే పులిసింది. ఒకసారి దీన్ని కలుపుకొని, నేను ఫస్ట్ అలెక్సాకి ఉప్పు వేయకముందు దోశలు వేసాక ఉప్పు వేసాక మన కోసం చేస్తాను అన్నమాట. అలెక్సా దోశ పిండిలో ఒక 3 స్పూన్ సాల్ట్ వేసాను, కలుపుతాను. మీకు క్రంచీగా, క్రిస్పీగా రావాలంటే ఈ కన్సిస్టెన్సీతోని దోశలు వేయండి. లేదు మెత్తగా, ఫ్లఫీగా, సాఫ్ట్గా రావాలంటే దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని డైల్యూట్ చేయాలి కొంచెం. దోశకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి బ్యాటర్. మెంతులు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కలర్ వస్తాయి. క్రిస్పీగా రావడానికి బ్యాటర్ కన్సిస్టెన్సీతో పాటు మనం పల్చగా వేసుకొని నూనె చుట్టుకుంటే మంచిగా అది క్రిస్పీగా వస్తుంది. స్లో కుక్ చేసుకుంటేనే మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అండ్ దోశ కూడా మంచి కుక్ అవుతుంది, టేస్టీగా తయారవుతుంది. నేనైతే టైం సేవ్ అవ్వడానికి అని చెప్పేసి 2 పెంకలు పెట్టేసి చేసేస్తుంటాను. బ్యాటర్ వేసాక సింగిల్ టైమే మనం చుడితే ఇలా గూలుగా వస్తుంది, చూసారా. మనం సెకండ్ టైం మళ్ళీ తిప్పితే కనుక ఇలా గూళ్ళు రావు, పైన లేయర్ ఫామ్ అయిపోయి గూళ్ళు రాకుండా ఉంటుందన్నమాట. ఈ దోశ టేస్టీగా ఉండదు, ఎందుకంటే గూళ్ళు వస్తేనే ఆయిల్ గూళ్ళలోంచి వెళ్తుంది. సో దోశ టేస్టీ అవుతుందన్నమాట. మెంతులు వేస్తాం కదా, టేస్టీగా కూడా ఉంటుంది, అస్సలు చేదు ఉండదు.
ఇది మనం ఎంత ఎక్కువ కాలిస్తే అంత కలర్ వస్తుంది అన్నమాట. నాకు ఈ కలర్ సరిపోయింది, సో నేను ఈ కలర్లో కాలుస్తున్నాను అన్నమాట. మరి దోశలకి మంచి కాంబినేషన్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. టొమాటో చట్నీ చాలా బాగుంటుంది దీనికి, పికిల్స్ ఏవైనా బాగుంటాయి. అండ్ యాజ్ యూజువల్ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది. స్పెషల్ ఏంటంటే మ్యాంగో సీజన్లో మ్యాంగో జ్యూస్ విత్ దోశ చాలా బాగుంటాయి. అసలు మ్యాంగో సీజన్ అయిపోయే వరకు ఈ కాంబినేషన్లో చాలాసార్లు తింటూనే ఉంటాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. ఈసారి మీరు అది ట్రై చేయండి. మ్యాంగోస్ వచ్చాక మ్యాంగో జ్యూస్ కొంచెం మరీ పలచన చేసుకోకుండా దోశకి పట్టుకొని తినేలాగా ఈసారి ఖచ్చితంగా మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి మర్చిపోయా, సాంబార్. ఇడ్లీ, దోశ, వడ ఏదైనా కూడా సాంబార్ కామన్గా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై. మా ఇంట్లో అయితే ఇంత క్రంచీగా ఉంటే తింటారు. నేను ఒకటి సాఫ్ట్గా, ఒకటి క్రంచీగా తింటాను. సో 2 వెరైటీస్ వేసుకుంటాను. ఇట్లా ప్యాన్ ఫ్లాట్గా ఉన్నా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఇట్లా క్రిస్పీగా వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి నెయ్యి చుట్టుకొని తినవచ్చు, బాగుంటుంది నెయ్యి కూడా. ఇలా క్రిస్పీగా కావాలంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంచుకోండి. మెత్తగా రావాలంటే కొంచెం డైల్యూట్ చేసుకొని తక్కువ కాల్చుకుంటే సరిపోతుంది. మ్యాంగో జ్యూస్కి అయితే రెండు బాగుంటాయి. క్రిస్పీగా ఒక రకంగా ఉంటుంది, మెత్తగా కూడా బాగుంటుంది. 2 రకాలు చేసుకొని తిని చూడండి. మ్యాంగో సీజన్లో ఖచ్చితంగా దోశ, మ్యాంగో జ్యూస్ అసలు తప్పకుండా వీలైనన్ని సార్లు చేసుకొని తినండి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది.